ఆస్తినంతా కూడా దుర్వ్యాపారం చేత పోగొట్టాడని దేవుడి వాక్యం సెలవిస్తూ వస్తుంది. మరి ఆ యొక్క డబ్బంతా కూడా ఆ యొక్క ఉన్నదంతా కూడా పోగొట్టుకుని తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే, ఒకప్పుడు తన స్థితి ఏంటంటే ఎంతో ఉందాతనంగా ఉంది, తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఎంతో సమృద్ధితో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తండ్రిని విడిచి వెళ్ళాడో కొంతవరకు జులాయిగా తిరుగుతూ వచ్చాడంటే చివరికి తన స్థితి ఏమైందంటే పందులు తినే పొట్టుగాడికి నడిపిస్తూ వస్తుంది. మరి తండ్రి యొద్ద ఉన్నప్పుడు తండ్రి చెప్తూ వస్తాడు ఏంటంటే, నానా నా కుమారుడా, అది చేయకూడదు, అది తప్పు, ఇది చెయ్యి, ఇది మంచి అని చెప్తూ వస్తాడు. కానీ ఆ కుమారుడైతే తన యొక్క స్థితిని తనకు ఏంటంటే, ఈ దినంలో ఎంతో మంది యవనస్థ బిడ్డలేంటి, యవనులేంటి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటూ వస్తున్నారు, స్వేచ్ఛా జీవితంలో ఉండాలనుకుంటూ వస్తున్నారు, తన తండ్రిని విడిచిపెట్టే స్థితిలో ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క కుమారుడు చేస్తే తప్పులు తండ్రికి తెలిసినప్పుడు ఎంతో దుఃఖాన్ని బాధని తెలియజేస్తూ వస్తాయి. అంత మాత్రమే కాదు, తండ్రి నుండి మందలిస్తూ వస్తాడు. ఈ దినాన్ని ఏంటంటే బిడ్డలు మందలించాలంటే భయం వేస్తూ వస్తుంది. ఎందుకంటే నా కుమారుడు ఏం చేసుకుంటాడా అని. మరి ఆ తండ్రి అయితే మనిషి పాపంలో తన కుమారుడు పాపంలో చనిపోవాలని ఇష్టపడలు కానీ ఆ పాపంలో నుండి విడిపింపబడాలని ఇష్టపడుతూ వస్తారు. అదే రీతిగా రెండో మార్గంలో ఆ యొక్క మా కుమారుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క స్థితి అంతా పోతూ వచ్చింది. ఆఖరికి పందులు తినే పొట్టు వద్దకు వెళ్ళినప్పుడు తన తండ్రి గుర్తు వస్తూ వస్తాడు. ఎందుకంటే నా తండ్రి యొద్ద అనేకమైన కూలివాళ్ళు ఉన్నారు, నా తండ్రి యొద్ద అన్నం సమృద్ధిగా ఉందని ఎప్పుడైతే తన బుద్ధి తెచ్చుకుంటూ వస్తాడో అప్పుడు దేవుని యొద్దకు తన తండ్రి యొద్దకు మళ్ళుతూ వస్తాడు. మరి అప్పుడు ఆ కుమారుడు వచ్చిన వాడిని ఆ తండ్రి తోసివేస్తాడా, ప్రేమతో ఆహ్వానిస్తాడా అంటే ఎక్కడ గమ్ముని ఎక్కడ కూడా అటువంటి పని చేసిన వాడి నీ యొక్క వాటాలు పట్టుకుని వెళ్ళిపోయా కదరా, ఇంకెందుకురా వచ్చావంటాడు. కానీ ఆ తండ్రి అయితే ప్రేమిస్తూ వచ్చాడు, తన యొక్క స్థితిని గుర్తెరుగుతూ వచ్చాడు. ఈ నా కుమారుడు తిరిగి వస్తాడని ఆ తండ్రికి తెలుసు, ఎందుకంటే నా కుమారుడు నా ఎద్దు తప్ప ఉండలేడని ఆ తండ్రికి తెలుస్తూ వచ్చు. ఈ లోపు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క ఉన్న డబ్బుని ఆ యొక్క ఏం చేస్తూ వచ్చాడంటే తన పాపంలో జీవిస్తూ పాపంలో సుఖిస్తూ పాపంలో చెడిపోతూ వచ్చాడు. ఈ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ తండ్రి ప్రేమిస్తాడా అంటే ప్రేమిస్తూ వస్తాడు. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పాపులందరి కొరకు ఎవరైతే అంధకారంలో చీకటిలో ఉంటూ వస్తున్నారో వాళ్ళందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తూ వచ్చారు. మరి రెండోది జీవ మార్గం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ఏంటంటే మరణాన్ని ఇస్తూ వచ్చాడు, జీవాన్ని ఇస్తూ వచ్చాడు, శాపాన్ని ఇస్తూ వచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చాడు. ఈ రెండింటిని కోరుకోమని దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు జీవమార్గం అంటే ఏంటంటే ప్రభువుని అంగీకరించి ఒక దినం ప్రభు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడనే శుభప్రదమైన